అలాగే వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్. నాకైతే తొందర ఆగదని చెప్పేసి అయితే మైన్క్రాఫ్ట్ అయితే తీసుకొచ్చా. ఓన్లీ సండే అప్లోడ్ అవుతుంది. ఓన్లీ ఇప్పటి నుంచి వీడియోస్ సండేస్ మాత్రం అప్లోడ్ అవుతుంది. నేను అంతగా రెస్పాన్స్ కూడా ఇట్లేదు కాబట్టి నేను అట్లాగే పెడతా. చేయండి మరి గట్టిగా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లడు కాబట్టి. జస్ట్ గాయస్ మా అక్క అయితే పంది పిల్ల, నేను స్కూల్కి వెళ్ళే పిల్లడిని. మా అక్క పంది పిల్ల. కాలేజ్కి వెళ్తా ఏంటి, స్కూల్కి వెళ్ళదు. అదిగోండి మా అక్క విన్నారా. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాక ఈ వీడియో. కామెంట్ చేయండి గైస్. స్వీట్ వాయిస్ లేదా? లేదు లేదు, చెత్త ఉంది. కామెంట్ చేయాలి. నీ వాయిస్ చెత్తగా ఉందా లేకపోతే మంచిగా ఉందా అని. బాగుంది గైస్. నా ఛానల్ మా అక్క ఛానల్ కలిసి చెప్పుకోండి. నా ఛానల్ కాబట్టి నా గురించి చెప్పాలి. దట్ ఈస్ యువర్స్. నేను క్రియేట్ మోడ్లో ఎట్లా ఉంటుంది, పంది అయితే ఎట్లా ఉంటుంది. పంది రైట్ చేసాము. ఒక్కసారి ఆగండి. ఒకసారి ఆగండి. ఓకే ఓకే వచ్చాం. చూడండి, మీకు ఏమైనా క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టి ఏమైనా అడగచ్చు. నాకు కామెంట్స్ ఏదో వచ్చు కాబట్టి చాలా కామెంట్స్ వచ్చు. నేను చాలా కామెంట్స్ ట్రై చేశాను, అట్లా వచ్చేసింది. సో మన అయితే స్పెక్టేట్లోకి వెళ్ళేది చూద్దాం కింద. ఒక్కసారి ఆగండి గైస్. ఓకే గైస్, కిందకి వెళ్ళిపోయి చూద్దాం. వెళ్ళే ఉంది. టఫ్ ఇది. నల్ల కనబడుతుంది. అమ్మ ఎంత చిన్న బొక్కల నుంచి అట్లా వెళ్ళాలి. పెద్దగా లేవేంటి ఇక్కడ. పెద్దకేళ్ళు ఉంటాయి గాయస్, వెళ్ళే ఉంటాయి. తోరు తిప్పుతూనే ఉండొచ్చు. కాస్త పైకి దొరుకుతాయి. ఇటు వెళ్ళి వద్దాం. దొరికింది కానీ ఇదంతా అంతగా లేదు. బతికే స్టాండింగ్ తీసుకొస్తారే అంటే కేస్ అండ్ వీటిలో కేస్ అంటారు. వీటిలో కర్మిట్ చేసాను, వీటిని రెమెట్స్ చేసిన. నాకు తెలిసి మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళకి మాత్రమే ఏం తెలుసు. నాకేసే వాళ్ళని కాదులేండి, సీక్రెట్ చెప్పకండి ఎవరికి. ఓకే, ఐరన్ ఏంట్రా
ఎంత ఉంది? అండ్ నేనైతే ఓన్లీ స్పెక్టేటర్ వాడదాం అనుకున్నా. మరి చూద్దాం ఎట్లుంటుందో. మైండ్ షాఫ్ట్ స్పానా లేవు, మైండ్ షాఫ్ట్ దొరికింది. సో ఇవి దీన్ని ఏమో వైట్ మైండ్ షాఫ్ట్ అంటారు. షాఫ్ట్ ఒక మైండ్లో వదిలేస్తారు, దాన్నే మైండ్ షాఫ్ట్ అంటారు. మైండ్ చేసి వదిలేస్తారు. స్పైడర్స్ అవి అని స్పాన్ అవుతా తిక్కగా ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళు మనమే అక్కడ చూడగలిగిపోతాం బయట. ఇప్పుడు నో రీజన్ వచ్చాం వద్దు నాకు. ఏంటి ఇది నాకు కనపట్లా. ఒకసారి ఆగండి. లొకేట్ స్ట్రక్చర్ భయం అడగలనా? ప్లేన్స్లోకి వెళ్ళిపోదాం. -242. Let's go. Sorry. స్లాట్స్ కొట్టలేదు. ఇప్పుడు వెచ్చని కొడతాను గైస్. వికెట్లు పోవాలి. కొట్రా అంతే. హాయ్ గాయస్, ఏంటో అది తెలియదు, కాసేపు పడుతుంది అనమాట. మామో మళ్ళీ స్లో వచ్చిందంటే స్నో పక్కన స్మాన్ మళ్ళీ మంచి ప్లేస్ దొరికింది. పక్కన విలేజ్ కూడా ఉంది. ఇక్కడ కాదు రెండు. రెండు కాదు ఒకటే. విలేజ్ విలేజ్ మీద ప్రయోగాలు చేస్తాం. దానికన్నా ముందు ఏం చేద్దాం. సో ఇదైతే విలేజ్, మౌంటైన్స్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సర్వైవల్ సిరీస్ చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఈ విలేజ్లో చేస్తాను గైస్. ఎలా ఉంటుంది? ఏం లేవు, జస్ట్ నైట్ విజన్ ఎఫెక్ట్. బేసిక్ ఐటమ్స్ పెట్టుకోమంటే పెట్టుకుంటాం. జస్ట్ ఈ ఐలాండ్లోనే ఇక్కడ స్పాన్ అవుతా కరెక్ట్గా స్పాన్ అయ్యి సర్వైవల్ సిరీస్ చేస్తాం. ఏమంటారు? నేను ఈ వీడియో అయితే ఏంటంటే రేపైతే సర్వైవల్ సిరీస్ చేస్తా. అందరు చూస్తారనుకుంటూ బాయ్ బాయ్.